సరే 48వ కీర్తన 8వ వచనం అంటే ఇదొకటి తీసుకుంటున్నాను, ఇలాంటివి అనేకం ఉన్నాయి కదా. సెలా అని రాయబడి ఉంది కదా అయ్యగారు, ఈ సెలా అంటే ఏమిటి? ఇది కీర్తనల గ్రంథం అంతా కూడా పాటల పుస్తకం. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఉజ్జీవ కీర్తనలు, సియోను గీతాలు ఎలాగైతే ఉన్నాయో, ఆనాడు ఇశ్రాయేలీయులు సమాజ కూటాల్లో పాడుకోవడానికి దావీదు భక్తుడు ప్రధానంగా, దావీదే కాకుండా ఏతాను, హేమాను, సొలొమోను, కోరహు కుమారులు, ఆసాపు ఇలాంటి వాళ్ళు కూడా రాసిన కొన్ని పాటలు. ఇవన్నీ రాగయుక్తంగా తాళబద్ధంగా పాడుకునే పాటలు ఇవి. ఇవాళ మనం వాటిని అధ్యాయాలుగా విభజించుకొని చదువుకుంటాం గనక సెలా అంటే విరామము. గుంపంతా కలిసి గొల్లుమని ఏకస్వరంతో పాడినప్పుడు ప్రధాన గాయకుడు కండక్ట్ చేసి ఆయన అప్పుడప్పుడు ఆపుతాడు, ఇలా ఆగి మళ్ళీ ఎత్తుకోవాలన్నమాట, అలాగా. సో అది సంగీతబద్ధమైనటువంటి ఆర్కెస్ట్రా వారికి అదొక సూచన. ఆ పాట పాడేటప్పుడు ఫలానా చోట ఆగాలి, ఎందుకంటే అందులో కన్వే అవుతున్న మెసేజ్ అందరు ఆలోచిస్తూ ధ్యానపూర్వకంగా పాడుతారు కదా, ఆలోచిస్తూ పాడుతుండగా అక్కడ ఒక్క క్షణం విరామం పాటించి మళ్ళీ ఎత్తుకోవడం వల్ల ఆ నెక్స్ట్ వచ్చే టాపిక్ అనేది సరిగ్గా వాళ్ళకి జీర్ణం అవుతుంది, ధ్యానములో ఇంకా ప్రత్యక్షత కలుగుతుంది, పాడేటప్పుడు కూడా వీళ్ళు కూడా ఆనందం కలుగుతుంది, ఎక్కువ ఆశీర్వాదం కలుగుతుంది. ఆ రాగాన్ని కూడా దావీదే కట్టేవాడు, ఆయన స్వరకర్త కూడా. ఆయన వాయిద్యాలు వాయించేవాడు, కవిత్వం రాసేవాడు, పాటలు పాడేవాడు, తర్వాత సంగీతాన్ని పొందుపరిచేవాడు, సంగీతకర్త కూడా. పాట పాడేటప్పుడు పలానా చోట ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఎత్తుకుంటే బాగుంటుంది అనే సూచన సెలా అంటే. ఓకే సార్.